హాయ్ అండి. మనం ఇప్పుడు కరెంట్ బిల్ ఎలా పేమెంట్ చేయాలనేది చూద్దాం. సింపుల్. గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి APDSDCL అని చెప్పి కొట్టంగానే మనకి ఇక్కడ సెర్చ్ బార్లో ఇలా వస్తుంది. ఇలా కొట్టాక దీన్ని క్లిక్ చేశాక మనకి డైరెక్ట్ లింక్స్ అనేవి వస్తాయి. సో ఇక్కడ మన సర్వీస్ నెంబర్ ఏదైతే ఉందో అది మనము ఎంటర్ చేయాలి. చాలామంది లాస్ట్ స్టెప్లోనే కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో అది మల్టిపుల్ పేమెంట్స్ ఉండడం వల్ల అలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. నేను మీకు ఒక్కసారి చూపిస్తాను. సో కొట్టాక సబ్మిట్ కొట్టామంటే మన డీటెయిల్స్ అన్నీ వస్తాయి. సో ఎవరి పేరు మీద ఉంది, ఎంత, ఈ మంత్ పేమెంట్ ఎంత ఉంది, ఏంటి అనేది చూపిస్తుంది. సో సబ్మిట్ కొట్టంగానే మనకి ఇంకో పేజ్కి డైరెక్ట్ అయింది. సో ఇక్కడ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ద్వారా కట్టాలంటే ఈ ప్రాసెస్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయాలన్నా ఇది. సో వాలెట్, సో ఇవంతా కాకుండా మనకి సింపుల్ వే ఇదొకటి. సో యూపీఐ క్యూఆర్ కోడ్ డిస్ప్లే అవుతుంది, దాని ద్వారా మనం పేమెంట్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి యూపీఐ ఐడి ద్వారా కూడా మనం పేమెంట్ చేయొచ్చు. సో ఐడి ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో ఫస్ట్ అయితే దానికి సింపుల్గా మనం క్యూఆర్ కోడ్ అనేది ఇక్కడ తీసుకున్నాం. సో ఇలా కొట్టాక మనకి ఇలా క్యూఆర్ కోడ్ వచ్చింది. ఒకవేళ యూపీఐ ఐడి ద్వారా మీరు ఎంటర్ చేయాలి అంటే మాత్రం మీకు ఇక్కడ యూపీఐ ఐడి ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఎంటర్ చేసి మేక్ పేమెంట్ అని కొట్టామంటే మనకి రిక్వెస్ట్ అనేది వస్తుంది. ఎక్కడ మనం ఏదైతే యూపీఐ ఐడి యాప్స్ ఇస్తామో యాప్ ద్వారా. సో నేనైతే ఇప్పుడు ఈ క్యూఆర్ కోడ్ని పేమెంట్ చేసుకొని క్యూఆర్ కోడ్ ద్వారా పేమెంట్ అనేది చేస్తున్నా. ఇది మీకు కనపడకపోవచ్చు. సో పేమెంట్ అయితే అయిపోయింది. సింపుల్గా మనకి ఇక్కడ వచ్చేస్తుంది. సో మనం ఇక్కడ ప్రింట్ అనేది తీసుకున్నామంటే మనకి ఇక్కడ ఈ బిల్ అనేది మనం పెట్టేసుకోవచ్చు. సో యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్. సో దిస్ ఈజ్ రవి శాస్త్రి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.